నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వరుసగా వైసీపీ నేతల అరెస్టులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారిని అయితే ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఈడీ విచారణ జరిపింది. మద్యం రవాణాకి సంబంధించిన కేసు. ఆయన కుమారుడు కూడా అరెస్ట్ అయ్యారు ఇంతకుముందు. సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళినా కానీ ఫలించలేదు. సో ప్రతిపక్షం మీద కావాలని ఈ కక్ష సాధింపులు జరుగుతున్నాయి అనేది వైసీపీ వాదన. సో ఈడీ పర్టికులర్గా ఎంటర్ అవ్వటం, ఈడీ అరెస్టులు చేయటం అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి, ఇప్పుడు మొన్న అవినాష్ ఇంటి మీద కూడా దాడులు జరిగాయి. సో ఏంటి వీటి వెనకాల బీజేపీ ఉండి నడిపిస్తోందా ఏమంటారు? అంటే బీజేపీ సహకారం ఉందనుకోవచ్చా టీడీపీకి, లేదంటే ఇది యాజ్ యూజువల్గా ప్రాసెస్ ప్రకారం జరుగుతుందా? యాజ్ యూజువల్ ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్న నేరేటివ్. ఏదైనా అలాగే జరుగుతుంది. అంటే వీళ్ళ కోరిక మేరకు వాళ్ళు రంగంలోకి దిగటం జరుగుతుంది ఎక్కడైనా. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి ముందు కేంద్ర హోంశాఖకి చెప్పారు వీళ్ళు, ఇలా మాజీ ముఖ్యమంత్రి గారిని మేము అరెస్ట్ చేయబోతున్నాము అని. వాళ్ళు అంటే మీకు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? బలంగా ఉన్నాయి, ఇది వ్యవహారం అని చెప్పారు వీళ్ళు. చెప్తే ఓకే, మీరు కేసు నిలబడుతుంది అని నమ్మినా, లేదు నిజంగానే ఆ క్రైమ్లో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండి ప్రూవ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మీకున్నా ముందుకెళ్ళండి, పర్వాలేదు అని చెప్పారు. చెప్పిన తర్వాతే అరెస్ట్ జరిగింది. మరి అదే చంద్రబాబుతో కరెక్ట్గా 4 నెలలు 5 నెలలు తిరగకుండానే మైత్రి బంధం నెరిపారు కదా బీజేపీ వారు. కాబట్టి వాళ్ళు ప్రాంతీయ పార్టీల నాయకుల మీద కేసులు పెట్టడానికి అవతల వాళ్ళు ఉత్సాహపడితే వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఏదో ఒక కేసులో ఉండాలి. ఉంటే తమ కంట్రోల్లో నడవాలి ప్రపంచం. ఇది ప్రోగ్రాం. కాబట్టి అవినాష్ మీద కేసులు పెడతారు, లేకపోతే నాగేశ్వరరావు మీద కేసులు పెడతారు. రేపు పొద్దున కావాలంటే జగన్ని కూడా వీళ్ళ కోరిక మేరకు, అంటే ఆ మధ్య ఒక డిమాండ్ వచ్చింది కేడర్ నుంచి, జగన్ని జైలుకి పంపాలి అని. చంద్రబాబు ముందు అది వీడియో బయటకు వచ్చింది కదా, జగన్ని జైలుకి పంపాలి అని కేడర్ అడుగుతుంటే, ఏమండే పంపేసి అతన్ని ముఖ్యమంత్రిని చేసేద్దామా అన్నట్టుగా మాట్లాడాడు ఈయన చంద్రబాబు. అదే పరిస్థితి. ఓకే, సో ఆయన ఒప్పుకుంటున్నారా జగన్ జైలుకి పంపటం వల్లే నేను ముఖ్యమంత్రి అయినని? జగన్ జైలుకి పంపటం వల్లే తాను ముఖ్యమంత్రి అయినని కూడా ఒప్పుకున్నట్టే అనుకోవాలి ఇప్పుడు ఆయన మాట అని ఉంటే. అవునంతే. అంటే చాలా సింపుల్ అండి. ప్రతిదీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు వాళ్ళు. ఎవరు పట్టించుకునే పరిస్థితి కాదు. కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడేదో ఈ అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి, లేకపోతే ఈడీ వచ్చి దాడులు చేస్తోంది కాబట్టి వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడిని పూర్తిగా చంకలో పెట్టుకుని తిరుగుతున్నారు అని కాదు. ఓకే అని అర్థం చేసుకుంటే పొరపాటు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. ఎవరిని ఎలా ఆపరేట్ చేయాలో అలా ఆపరేట్ చేస్తారు. అరెస్టులు, ఎంక్వైరీలు, కేసులు పెట్టడం అనే ఏరియాలో వాళ్ళు ఎవరి మీద ఏం చేయమన్నా చేయటానికి సిద్ధమే. ప్రతిదీ వాళ్ళకు ఉపయోగకరమే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. ఏది ఆ డ్యామ్ మీద, కాళేశ్వరం నిర్మాణంలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని వచ్చింది. వచ్చినప్పుడు దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. అర్ధరాత్రి పూట ముఖ్యమంత్రి గారితో సభలో దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నారని చెప్పించారు. చెప్పింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆరోపణ వచ్చిందేమో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడి మీద. ఇది సిబిఐకి ఇస్తానని ఏం చెప్పాడు అంటే అర్థం ఏమిటి? ఈ కేసులు పెట్టుకోవటం అనేది చెయ్యండి మీరు, ఆ చేయటం ద్వారా కేసీఆర్ జుట్టు మా చేతిలోకి వస్తుంది, అందుకని సిబిఐ ఎంక్వైరీ వేయండి
అతను కొంచెం అన్కంట్రోలబుల్గా తిరుగుతున్నాడు, చేపలాగా అటు ఇటు దొరకకుండా. ఏదో ఒక ఏరియాలో ఒక పుల్ల నాటేస్తే ఇటు వచ్చైనా కొట్టుకుంటాడు కదా అని ప్రతి ఒక్కరిని లీగల్గా ఎక్కడో చోట, అంటే అందుకు అవకాశాలు ఉంటాయి. లిబరలైజ్డ్ ఎకానమీ, మార్కెట్ ఎకానమీలో ప్రతి చోట అంటే చట్టాలు దాని ప్రకారం మారలేదు. మారని చట్టాల్లో మారినటువంటి ఆర్థిక విధానాలు నడుపుతున్నాం మనం. కాబట్టి ఈ ప్రయాణంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పుడు రివర్స్లో గనక ఒక్కసారి డ్రైవ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళే. ఏదో ఒక చోట దొరుకుతారు. సీరియస్గా ఒక రివర్స్ డ్రైవ్ పెడితే ఆ ప్రయత్నం ఎవరూ చేయట్లేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయమే మాట్లాడుకుందాం. ఆ పేపర్ లీకేజీలు వెనక లీకేజ్ అయిన పేపర్ని ఒక్కొక్క విద్యార్థి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చులు పెట్టుకున్నారని పేపర్లు రాశాయి కదా. ఎక్కడికి వెళ్ళి ఉంటాయి డబ్బులన్నీ? ఎక్కడి నుంచి జరుగుంటుంది ఆపరేషను? దీనిలో పెద్దోళ్ళు లేకుండా జరగదు కదా. లేదు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికే వద్దాం. ఇప్పుడు వైజాగ్ దగ్గర ఆ పోర్ట్ ఉంది కదండి, ఏ పోర్టు? గంగవరం పోర్టు. ఆ పోర్ట్లో ఒక 5 నుంచి 7 ఇవి గంజాయి దొరికింది అని ఆ మధ్య వచ్చింది కంటైనర్లలో. ఆ తర్వాత ఆ వార్త ఫాలో అప్ ఎందుకు కాలేదు? ఏమైపోయింది ఆ గంజాయి? అలా గాల్లో కలిసిపోయిందా, మాయమైపోయిందా? గంజాయి కాదు, డ్రగ్స్ అయి గాల్లో కలిసిపోయినాయా లేకపోతే మాయమైపోయినాయా? అవి సమాజంలో సర్క్యులేట్ అయి ఉంటాయిగా బయటకు వచ్చి. ఆ కార్యక్రమాలన్నీ ప్రపంచానికి తెలియకపోవచ్చు, దానిలో చాలా డబ్బులు చేతులు మారి ఉంటాయి, చాలా అవినీతి జరిగి ఉంటుంది, రాజకీయ అవినీతే. ఈ అవినీతిలో అన్ని పార్టీలకి భాగం ఉండుంటుంది. ఆంధ్ర నుంచి తెలంగాణ వరకు, తెలంగాణలో హైదరాబాద్లో సర్క్యులేట్ అవుతున్న డ్రగ్స్ కూడా అక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళకి తీర ప్రాంతం లేదు కాబట్టి. కనుక ఇవన్నీ ఇంకో చోట ఎక్కడో రికార్డ్ అవుతాయి. అవసరమైనప్పుడు వాటిని బయట పెడతారు, బయట పెట్టి ఈ కేసులో లోపలేస్తున్నాం అంటారు. ప్రతిదీ అవసరార్థపు గొడవే జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయటం అనేది ఒక రకంగా తెలుగుదేశానికి అవసరమైతే ఇంకొక రకంగా బీజేపీకి మంచిది. వీళ్ళకి అవసరము, వాళ్ళకి మంచిది. ఓకే, వైసీపీ నుంచి ఒక 20 మంది మీద కేసులు ఉన్నాయా, మంచిది. సో వీళ్ళ నుంచి ప్రెజర్ పెట్టి వీళ్ళని జగన్కి పేపర్ వెయిట్గా వాడతాడు రేపు పొద్దున ఈ కేసులు ఉన్న వాళ్ళందరినీ. అంటే వైసీపీలో ఉన్న ముఖ్య నేతల్ని వాళ్ళ మీద కేసులు పెట్టడం, నిర్బంధాల ద్వారా కొంత వైసీపీని మోటివేట్ చేసే ప్రయత్నంగా చూడాల్సి. అట్లా చూడాల్సిన అవసరం లేదు. ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారండి. ఈ మధ్య ఒక ఆయన పాత డీజీపీ రామ్మోహన్ రావు గారిని ఇంటర్వ్యూ చేస్తూ, ఆయన ఎక్కువ ఇంటెలిజెన్స్లో చేశాడు. చేసిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ రాజకీయ నాయకుల ఆస్తుల ప్రస్తావన చేశాడు. ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ ఏం సంపాదించుకున్నారండి ఇప్పటి నాయకులతో పోలిస్తే అన్నాడు ఈ పెద్ద మనిషి. దానికి ఆయన సమాధానం చెప్తూ, ఏం సంపాదించలేదు వాళ్ళు, అవన్నీ వాళ్ళ ప్రాపర్టీస్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు, అంతే తప్ప వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేసిన దాని నుంచి వాళ్ళు పొందిన ఆదాయాలు ఏమీ లేవు, ఎంతసేపు ఢిల్లీకి పంపించడం కోసం మాత్రమే ఏవో కొన్ని చేసేవాళ్ళు అని చెప్పాడు స్పష్టంగా. అంటే అప్పటి పరిస్థితి అదే. నిజానికి 95కి ముందు ముఖ్యమంత్రులైన వాళ్ళు ఎవరు సంపాదించుకున్న దాఖలాలు లేవు. 95 తర్వాత రాజకీయాలలో ఉన్న వాళ్ళందరూ బీభత్సంగా సంపాదించారు. ఈ సంపాదనలు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి అని ఒక్కొక్కడి మీద వ్యక్తిగతంగా దర్యాప్తు చేస్తే ప్రతి ఒక్కరూ జైల్లో ఉండాల్సిన వాళ్ళే. కాబట్టి రాజకీయాల్లో ఉండటమే క్రైమ్లో ఉన్నట్టు ఇప్పటి రాజకీయాల్లో. కాబట్టి ఈజీగానే ట్రాక్ అవుతారు ఎవరైనా, పెద్ద కష్టమేం కాదు దృష్టి పెడితే.